ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు గడిచిన కాలమంతా ఆయన సురక్షితమైన రెక్కల కింద మనం భద్రపరిచి క్షేమమును అనుగ్రహింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మాటను ఆయన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఈ ఉదయకాల సమయంలో దేవుని గ్రంథము, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రమందు, జీవ గ్రంథమందు, పరిశుద్ధ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా మన కన్నులు తెరవబడాలి. తెలుగులో ఆశ్చర్యకరమైన సంగతులను రాయబడింది, కానీ ఇంగ్లీష్ లో వండర్స్ అని రాయబడింది. గొప్ప కార్యాలు, మహోన్నతుని గొప్ప కార్యములు చూస్తున్నట్లుగా మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడటం అంటే మనం గుడ్డివారం అని కాదు, కన్నులు లేని వారం అని కాదు. కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడిందంటే, దేవుని మహిమ, ఆయన ప్రభావం, ఆయన కృప చూడకుండా ఉండునట్లుగంట ఈ యుగ సంబంధమైన దేవత, అంటే ఈ తరములో ఉన్న దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసిందంట. అంటే కన్నులు చూడలేకపోవటం కాదు, మనోనేత్రాలు చూడలేకపోవటం. మనకి కళ్ళు ఎలా ఉంటాయో మనోనేత్రాలు కూడా అలా ఉంటాయి. మన మనోనేత్రాలు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు మోయబడుతున్నాయంట. ఎందుకు మోయబడుతున్నాయంటే, ఈ యుగ సంబంధమైన దేవత, దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అంతకంటే ముఖ్యంగా ఆయన ప్రేమ, ఆయన మానవుల ఎడల, మన ఎడల కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు, ఆలోచనలు మనం ఎరగకుండా నిమిత్తము, చూడకుండా నిమిత్తం అంట మనకు గుడ్డితనము కలుగుతుందంట. అదే మాట కీర్తన కూడా రాయబడుతుంది ఏంటంటే, జీవ గ్రంథములో ఉన్న గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశాలు చూడకుండా ఉండనట్లంట మన కన్నులు మూయబడుతున్నాయంట. అందుకనే భక్తులు చెప్తున్నారు ఏంటంటే, అయ్యా మా కన్నులు తెరువయ్యా, నీ గొప్ప కార్యములు చూస్తున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా, నీ జీవ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లుగా, ఆశ్చర్యకరమైన కార్యములు చూస్తున్నట్లుగా, నీ గొప్ప కార్యములు చూస్తున్నట్లుగా, నీ ప్రేమను చూస్తున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా అని భక్తులైన వారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అలాంటి అనుభవం కలిగిన వారమే ఉండాలి. ప్రభువా, నీ జీవ గ్రంథములు, పరిశుద్ధమైన గ్రంథములు, అయ్యా నీ దైవ గ్రంథములు ఉన్న గొప్ప సంగతులు మేము చూస్తున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా, మా మనోనేత్రాలు తెరువు దేవా, నీ ప్రేమను చూస్తున్నట్లుగా తండ్రి, నీ కృపను చూస్తున్నట్లుగా ప్రభువా, అయ్యా మహోన్నతమైన నీ ఆశ్చర్య కార్యములు చూస్తున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా అని ప్రార్థించువారుగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక వ్యక్తిని మీ ఎదుటికి పరిచయం చేస్తాను. ఆదికాండం 16వ అధ్యాయం ఉంది. ఆమె పేరు హాగరు. ఆమె శారా దగ్గర దాసురాలుగా ఉన్నట్లుగా రాయబడి ఉంది. ఆమె ఐగుప్తు ప్రాంతం నుంచి మరి శారా దగ్గర పనికత్తిగా రావటం జరిగింది. ఆమె శారా దగ్గర పనికత్తిగా ఉన్నప్పుడు శారా చాలా సంవత్సరానికి పిల్లలు లేకపోవడం వల్ల అబ్రహాం గారికి ఒక మాట చెప్పింది, నా యజమానుడా, నాకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, నాకు ఇంక పిల్లలు పుడతారని నమ్మకం కూడా లేదు, ఒకవేళ యెహోవాయే నాకు పిల్లలు పుట్టకుండా ఆపాడేమో అని అవిశ్వాసంగా ఆలోచిస్తూ ఆమె ఏం చేసిందంటే, అబ్రహాం దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసింది, మనకి వారసులు కావాలి కదా, ఇదిగో నా దగ్గర హాగర్ ఉంది, మంచి అమ్మాయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి ద్వారా వచ్చే మరి సంతానం మనకి వారసత్వం వస్తుంది అంటే చేసుకోమనంటే, అబ్రహాము శారా మాట కాదనలేక, ఆ మనసు నొప్పించలేక శారా మాట వినంట హాగర్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. కొంతకాలం బాగానే ఉన్నారు, ఇద్దరికి ఏ ఇబ్బంది కలగలేదు. శారా అనుకుంది, సరే పని అమ్మాయినా నా యజమాని పెళ్లి చేసుకుంది కాబట్టి సరే ఇద్దరం అక్క చెల్లిలాగా ఉంటాము, మంచి చెడ అన్ని మా మంచిగానే జరిగిపోతాయి అనుకుంది. కానీ రాను రాను హాగరు ప్రవర్తనలో తేడా వచ్చేసింది. హాగరు శారాని నీచమైన దానిగా చుట్టం మొదలు పెట్టింది, తక్కువ దానిగా చుట్టం మొదలు పెట్టింది, హేళన చేయడం మొదలు పెట్టింది. అన్ని అబ్జర్వ్ చేస్తుంది శారా. ఉండబెట్టలేక చూసింది 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 అబ్రహాంకి వెళ్ళి కంప్లైంట్ చేసింది, అయ్యా ఏదో మన మన కుటుంబానికి వారసులు లేరు కదా, ఈయన ద్వారా వారసులు పుడితే
మన కుటుంబానికి ఆ వారసత్వాన్ని గురించిదని మంచి మనసుతో ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె నన్ను తక్కువగా చూస్తుందయ్యా, కేరళగా చూస్తుంది, నీచమైన దానిగా చూస్తుంది, నేను ఒక చెడ్డదిగా చూస్తుందయ్యా, మాకు దయచేసి న్యాయం చేయని యజమానుడైన మరి అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు కదా, అమ్మా నువ్వు చేసుకోమంటే చేసుకున్నా, నాకు ఇష్టం లేకపోయినా చేసుకున్నా, నీ మనసు నొప్పించినట్టు లేక చేసుకున్నా, నీకు ఏది నచ్చినది అది చెయ్యి. అవును ఆ అమ్మాయిని నువ్వు సరిగా సరిచేద్దాం అనుకుంటావా సరిచేయి, బుద్ధి చెప్తావు అనుకుంటే బుద్ధి చెప్పు, మంచి మార్గంలో పెడదాం అనుకుంటావా మంచి మార్గంలో పెట్టు, నీ చేతులకు అప్పచెప్తున్నాను చెప్పేసి అబ్రహాం కూడా శారా చేతులకు అప్పచెప్పేశాడు. శారా ఇంకేం చేసిందంటే తనను పెట్టిన బాధను బట్టి, తనను చూసిన విధానం బట్టి ఆమెను శ్రమ పడటం మొదలు పెట్టింది. ఈ శ్రమకు తాళలేక హాగరంట శారాను విడిచి పారిపోయిందంట. అలా పారిపోతున్న సమయంలో దేవుడు తనను దర్శించాడట. ఆ మాటను చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసైన హాగరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యుద్ధకు తిరిగి వెళ్లి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. దేవుడు అడిగాడు కదా, అమ్మా హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే హాగరు చెప్తుంది కదా, అయ్యా అయ్యా తండ్రి, నేను శారా దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాను. ఎందుకు పారిపోయి వస్తున్నావు, ఆమె శ్రమ పెడుతుంది అయ్యా. సరే, నేను శారాతో మాట్లాడతాను, శారా నేను దర్శిస్తాను, నీకు ఏ శ్రమ రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఏదైనా సరే మౌనంగా ఉండు, అణిగి మెరుగు ఉండు, నా కృప నీకు తోడే ఉంటదని దేవుడంట హాగర్తో మాట్లాడటం జరిగింది. నేనున్నాను, నువ్వు వెళ్ళు, అణిగి మెరుగుండు, నోరెత్తబాక, ఎదిరించి మాట్లాడబాక, గర్వంతో మాట్లాడబాక, ఆమెని చెడ్డదానిలాగా చూడబాక, ఆమె చేతి కింద అణిగిమరుగు ఉండని చెప్తే దేవుడు చెప్పిన మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే, చూద్దాం ఒకసారి 10వ వచనంలో ఇంకేం రాయబడిందో. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి మనుషుడును, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచిన గనక అని అనుకొనెను. ఆమె అనుకుంది కదా, దేవుడు చెప్పాడు, అమ్మా నీ సంతానాన్ని లెక్కలేనంత ఎక్కువగా విస్తరింప చేస్తాను, అతనికి ఇష్మాయిల్ అనే పేరు పెడతాడు, ఆ పేరుకు అర్థమైనటువంటి యెహోవా మొర వినును అనే మాట. నువ్వేం భయపడద్దు, నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను, అబ్రహాము మీద ఆశీర్వాదం నీ మీద కూడా వస్తుంది, అబ్రహాము దేవుడే నీ దేవుడు అయ్యాడు కనుక నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆమె అనుకుంది కదా, నా దేవుడు నా బాధను చూశాడు, దేవుడు నా ఇబ్బందులు చూశాడు, దేవుడు నా మొర విన్నాడు అనుకుని ఆమె చాలా సంతోషించి ఆమె ఏమనుకుందంటే, ఏ స్థలములో అయితే దేవుడు తనను దర్శించాడో, ఏ స్థలములో అయితే దేవుడు తనను కనుగొన్నాడో, ఏ స్థలములో అయితే దేవుడు చూశాడో ఆ నీటి బుగ్గ యొక్క దేవులోయ అని పేరు పెట్టబడిందట. చూడండి, నేను మీకు ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. దేవుడి మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చేత దర్శించబడినప్పుడంట ఆమె ఒక నీటి బుగ్గను చూసిందంట, నీటి మడుగును చూసిందంట. దేవుని దర్శించినప్పుడు, ఆ దర్శనమును లోబడినప్పుడు ఆమె ఏమైందంటే నీటి బుగ్గను చూడగలిగింది. దేవుడు చెప్పినట్టుగా ఏం చేసిందంటే మళ్ళా శారా దగ్గరికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి మరి హాగరు ఒక కుమారుణ్ణి కంది, ఆడు పెద్దవాడయ్యాడు. కొద్ది కాలం తర్వాత మళ్ళా శారా కూడా దేవుని వాగ్దానాలను బట్టి దేవుడు శారాకు కూడా చక్కని సంతానం అనుగ్రహింప చేశాడు. ఇద్దరు చక్కగా సాగుతున్న సమయంలో మరలా హాగరు అలాగే తనకు పుట్టిన ఇష్మాయేలు కూడా ఇస్సాకును అంటే శారాయి కుమారుని ఇస్సాకుని పరిహాసం చేస్తూ, ఎగతాళి చేస్తూ, అవమానిస్తూ మళ్ళా శారా చూసి మళ్ళా బాధపడింది. అరే, నన్ను అవమానించింది హాగరు, నన్ను హేళన చేసింది, నన్ను కూడా బాధ పెట్టింది, నన్ను కూడా నీచమైందాల్లా చూసింది, నన్ను కూడా అవమానించింది,
నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడింది, ఇప్పుడు నా కుమారుడు కూడా ఇలాగే చేస్తారా వీళ్ళిద్దరు అని చెప్పి చాలా బాధపడిపోయి మళ్ళీ అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా, నన్నేదో అవమానించింది, నేను కొద్దికాలం బాధపడి వదిలేశాను, ఇప్పుడు నా కుమారుని కూడా అదే విధంగా చూస్తున్నారు. రేపొద్దు నా కుమారుని ఏం చేస్తారు వీళ్ళు, నా కుమారుని ఇంకెంత తక్కువ వాడు చేస్తారు, నువ్వే న్యాయం చేయాలన్నప్పుడు అబ్రహాం వచ్చేసి హాగరుకు చెప్పాడు కదా, హాగరు నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటే గొడవలు అయిపోతాయి, నువ్వు నిదానం నువ్వు చూసుకోమ్మా, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు ఇలాగే ఉంటే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, ఉన్న సంబంధాలు కూడా పోతాయి, కనుక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పినప్పుడు ఆమెనంట మంచినీరు కొంత ఆహారం ఇచ్చి తన భుజం మీద పెట్టి ఆ పిల్లవాడు కూడా కొంత ఇచ్చి పంపించాడు. చూడండి, నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే ఆదికాండం 21వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాం చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండును. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటూ దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చునెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చును. దేవుడు ఆ చిన్నవాని మొరవినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరును పిలిచి, హాగరు, నీకేమొచ్చింది, భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. అబ్రహాము హాగరుని పంపివేసిన తర్వాత వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఎడారిలో నీళ్ళు లేకపోతే నా అనుభవం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నీళ్ళు అయిపోయినాయి, దాహం చేత ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు, ఇంకా చచ్చిపోయే పొజిషన్ వచ్చేసింది. ముందేమో 14-15 సంవత్సరాల పిల్లవాడు ఆయన, వాడికి ఏం చేయలేకపోతుంది, వాడు నీరసం వచ్చి పడిపోయాడు, వాడు చెట్టు కింద పడిపోయాడు, వాడు ములుగుతా అయ్యా 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 అని ఏడుస్తూ ఉన్నాడు. ఈయన కూడా వాడి బాధను చూడలేక వాడిని చెట్టు కింద వాడిని ఒకసారి కూర్చోపెట్టేసి నేను ఈ పిల్లవాడిని చావు చూడని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్న సమయంలో యెహోవా దూతంట ఆకాశం నుంచి హాగరుని పిలవటం మొదలుపెట్టిందంట. హాగరు నీకేమొచ్చింది? యాక్చువల్ గా దేవుడే మాట్లాడాలి. దేవుడు మామూలుగా ఆ స్థితిలో ఉంటే ఏం మాట్లాడతాడంటే, హాగరు భయపడకమ్మా, నీకు నేను తోడే ఉన్నాను, హాగరు నేను నీకున్నాననాలి. కానీ దేవుడు ఏమంటాడంటే, హాగరు నీకేమొచ్చింది, నీకేమైంది, నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఉండొచ్చు అంటే, దేవుడు ఆల్రెడీ హాగరుతో చెప్పాడు. హాగరు 16వ దేవుడు మాట్లాడాడు, హాగరు నువ్వు భయపడద్దు, నేను నీకు తోడే ఉన్నాను అన్నప్పుడు హాగరు ఏమందంటే, నీవు నన్ను ఆ బాధను చూసావయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు అని ఒక నీటి బొగ్గును యుద్ధ ఆమె దేవుడు కలుగునప్పుడు ఆ నీటి బొగ్గు బేర్లోయ అని పేరు పెట్టుకుంది. ఈ రోజున దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి అవిశ్వాసి అంత ఏమనుకుంటుందంటే, ఈ పిల్లవాడిని చావు నుంచి చూడలేదు, నా బ్రతికింతే, మమ్మల్ని మా జీవితాలు అయిపోయినాయని బాధతో ఏడుస్తుంది. దేవుడు దర్శించిన దర్శనం, దేవుడు బలపరిచింది, దేవుడు నీకు తోడే ఉంటానని చెప్పింది అవన్నీ మర్చిపోయి అవిశ్వాసంగా తన స్థితిని బట్టి మార్చబడిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, హాగరు భయపడమాక, నీకేమొచ్చింది, ఆ చిన్నవాడి చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, హాగరు ఏడుస్తుంది, హాగరు ఎలుగెత్తి ఏడ్చిందంట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాను అన్నాడు. హాగరు నీ మొర విన్నాను అనలా, హాగరు నీ ప్రార్థన వినబడిందని అనలా, హాగరు నువ్వు మొర పెడుతున్న మొర నా ఎద్దకు వచ్చిందనలా, చిన్నవాని మొర విన్నానన్నాడు. ఎందుకు దేవుడు మాట్లాడినంటే, హాగరు విశ్వాసంతో దేవుని మొరపెట్ల, తన స్థితిని బట్టి అవిశ్వాసి ఏడుస్తుంది. అవిశ్వాసులైన వారికంట దేవుడి కార్యాలు కనబడవంట. ఎప్పుడైతే దేవుడు దర్శించి బలపరిచాడో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 19 వచనం చూద్దాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. అప్పుడు దాకా దేవుని కార్యాలు తన ఎదుట ఉన్నా చూడలేకపోయింది. ఎడారిలో దేవుడు నీళ్ళ ఓటుని తన కొరకు భద్రం చేసి ఉంచాడు, తన కొరకే దాచి ఉంచాడు. కానీ ఆమె చూడలేకపోతుంది. ఎందుకనంటే తనకున్న స్థితిని బట్టి అవిశ్వాసురాలు అయిపోయింది.
తనకున్న పరిస్థితిని బట్టి అవిశ్వాసురాలు అయిపోయింది. తన ఎదుటున్న నీటి ఓటను చూడలేకపోయింది. 16వ అధ్యాయంలో మాత్రం చూడగలిగింది నీటి ఓటని. చూడటమే కాదు, దానికి ఒక పేరు కూడా పెట్టుకుంది. ఆయనకు ఒక పేరు కూడా పెట్టుకుంది. చూస్తున్న దేవుడు నీవేనయ్యా అని దేవుని స్తుతించి ఆరాధించింది. ఇక్కడికి వచ్చేపాటికి నీటి ఓట ఎదురున్నా చూడలేక ఏమనుకుంటుందంటే, ఆ పిల్లవాడి చావు నేను చూడలేదు, అతని చావు నేను చూడలేదు. దేవుడు చెప్పిన మాటను మర్చిపోయింది. దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టేసింది. దేవుడు చెప్పాడు, నేను చెప్పేంత వరకు అడుగు నువ్వు అక్కడే ఉండు. అబ్రహాము తోలు వేసిన వెళ్ళొద్దు, శారా తోలు వేసిన వెళ్ళొద్దు, ఎవరు తోలు వేసిన వెళ్ళొద్దు, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండంటే దేవుని మాటను మర్చిపోయంట అబ్రహాం చెప్పాడని చెప్పేసి నీళ్ళ తీసుకొని వచ్చేసింది. కనుక అవిశ్వాసురాలు అయిపోయింది కనుక దేవుని కార్యములు తన ఎదుట చూడలేకపోతుంది. చూడండి, దేవుని కార్యాలు మన ఎదుట ఉంటాయండి. హాగరు ఎదుట నీళ్ళ ఓట ఎలా ఉందో మన ఎదుట కూడా దేవుని కార్యాలు మొదలు ఎదుటే ఉంటాయి, కానీ మనం చూడలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేస్తుంది. దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన ఉన్నతమైన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే అవిశ్వాసమైన జీవితానికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు అన్నాడు కదా, రాకడలో విశ్వాసుల్లో విశ్వాసాన్ని కనుగొందునా, విశ్వాసులను పిలువబడుతున్న వారి జీవితంలో విశ్వాసమే కొదువైపోద్దంట. మీరు విశ్వాసులను ఎందుకు పిలువబడుతున్నారంటే దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు విశ్వాసే. కానీ ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు వరే చూడలేరంట. ఎందుకన్నా మాట అన్నారంటే, రాకడి సమయంలో విశ్వాసం కొదువైపోయి అవిశ్వాసులుగా మార్చబడతారంట. అవిశ్వాసులుగా మార్చబడినప్పుడు ఏమైపోయిందంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేస్తారు. హాగరు కళ్ళు లేని అందని అయిపోయింది. ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. దేవుని ఓట చూడలేకపోతుంది. 16వ అధ్యాయంలో దేవుని ఓటను చూసింది. బేర్లోయ అని పేరు పెట్టుకుంది. చూస్తున్న దేవుడు నీవే అనే ఆరాధన చేసింది, సంతోషించింది. దేవుడు చెప్పిన మాటను బట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ 21వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఆమె ఏమని చెప్తుందంటే, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేదు. అవిశ్వాసం అయిపోయింది. అందుకే దేవుడు ఏమన్నా అంటే, బలపరచవలసిన దేవుడు ఏమన్నాడంటే, హాగరు నీకేమొచ్చింది అని క్వశ్చన్ మార్క్ కూడా పెట్టబడింది. చూడండి, నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అట్లా, నేనున్నా కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, భయపడమాక అని దేవుడు ఒక క్వశ్చన్ మార్క్ తో మాట్లాడతాం మొదలుపెట్టాడు. నీకేమైందమ్మా, ఎందుకు అంత ఏడుతున్నావు, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని లేఖనం చెప్తుంది, దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవా, నీవు నా మనోనేత్రాలు వెలిగించే, హాగరు మనోనేత్రాలు ఎలా అయితే వెలిగించావు నా మనోనేత్రాలు కూడా వెలిగించు దేవా. అక్కడ రాయబడుతుంది 21వ అధ్యాయం ఆదికాండంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున, దేవుడంట ఆమె కన్నులు తెరిచాడంట. ఏమామెను గుడ్డామైపోయిందా, కళ్ళు లేవా, కాదండి, ఆమె మనోనేత్రాలు దేవుడు తెరిచాడు. చాలా చోట్ల ఈ కన్నులు తెరిచిన సందర్భాలు బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి. కానీ నాకు ఈ మాట, ఈ హాగరు దగ్గర కూర్చోబడికి ఈ మాటలు బాగా నచ్చుతాయి. ఎందుకనంటే 16వ అధ్యాయంలో మాత్రం నీటి బుగ్గ చూడగలిగింది. ఆదికాండం 21వ అధ్యాయం వచ్చేప్పటికి నీటి బుగ్గను చూడలేకపోతుంది. అక్కడ నీటి బుగ్గే, ఇక్కడ నీటి బుగ్గే. అది అరణ్యమే, ఇది కూడా అరణ్యమే. అక్కడ దేవుడు దర్శించాడు, ఇక్కడ కూడా దేవుడు దర్శించాడు. కాకపోతే ఏంటంటే అక్కడ దేవుడు మాట్లాడి, నేను చెప్పే అంతవరకు నువ్వు అణుగుమణుగు ఉండవని చెప్తే ఆ మాటను కాదని వచ్చేసింది. ఆ మాటను మర్చిపోయింది, ఆ మాటను విడిచిపెట్టేసింది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, హాగరు నీకేమొచ్చింది, భయపడమాక, ఇదిగో నీ ఎదుట నీటి బుగ్గ ఉంది చూడు అని అన్నప్పుడు, అయ్యా నాకు కనబడతలేదయ్యా అని అన్నప్పుడు దేవుడంట ఆమె కన్నులు తెరిచాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరబడి ఉన్నాయో నీటి బుగ్గ ఎదుట, ఆ రోజుల్లో అది నీటి బుగ్గ అయితే ఈ రోజుల్లో దేవుని ఆశీర్వాదం. ఆ రోజుల్లో అది నీటి ఓట అయితే ఈ రోజుల్లో దేవుని రక్షణ. ఆ రోజుల్లో అది నీటి ప్రవాహం అయితే ఈ రోజుల్లో దేవుని సమాధానం మన ఎదుటి దేవుడు ఉంచాడు. అయితే ఈ యుగ సంబంధమైన దేవతంట మన మనోనేత్రాలు గుడ్డితనం కలగ చేయడం వల్ల అది మనం చూడలేకపోతున్నాం. అందుకని ప్రభువా, నీవు నా మనోనేత్రాలు వెలిగించయ్యా, అయ్యా నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ఎదుట ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు చూచినట్లుగా దేవుడు మన కన్నులు తెరుస్తాడు. దేవుని కృప మనందరికీ తోడే ఉండను గాక.